అల్లు అర్జున్ గారు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు రాబోయే సినిమాల గురించి. రీసెంట్గా పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత తొక్కిసలాట్లో రేవతి అనే ఒక లేడీ చనిపోయింది. ఆవిడ కొడుకు కోమాలో ఉన్నాడు. వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఉండడం కోసం 25 lakhs వదిలింది. మొన్న కేసు వాపస్ తీసుకోవడానికి ఇంకో 10 లక్షలు కూడా వదిలింది. కట్ చేస్తే నెక్స్ట్ సినిమాలకి ఎలాంటి ప్రొసీజర్ తీసుకుంటాడంటే అల్లు అర్జున్ సినిమాలకి హైప్ తగ్గించుకుంటున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్, ఎక్కడెక్కడికో ఇక్కడికి ఏది పాట్నాకి వెళ్ళి రిలీజ్ చేయడము ఇలాంటివేవి లేకుండా చాలా సాఫ్ట్గా సింపుల్గా చేసేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ నిండిపోయిన కడుపు, బాగా పిసుకొని తినాల్సిన అవసరం లేదు, నార్మల్గా తింటే సరిపోతుంది. అల్లు అర్జున్ అన్నది ఆయనకున్న క్రేజ్ అన్నది ఒక పెద్ద మహాసముద్రం కాబట్టి హై ఎలివేషన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరమే లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే సినిమా థియేటర్కి ఇక జీవితంలో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కానీ సింగిల్గా కానీ రాడు. ప్రసాద్ ల్యాబ్స్లో షో వేసుకొని చూసుకుంటాడు, లేదా చిరంజీవి గారి ఇంట్లో థియేటరే ఇది చిన్నది, వాళ్ళ ఇంట్లోనే చూసుకుంటాడు. అంతే తప్ప రోడ్ షో మాత్రం చేయడు. ఒకవేళ రోడ్ షో చేసినా థియేటర్ల దగ్గర, కాలేజీల దగ్గర, ఇట్లా పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్న దగ్గర అల్లు అర్జున్ బయటికే రాడు. కర్మకాలి బయటకు వచ్చినా పోలీస్ పర్మిషన్ ఉండి తీరాలి. పోలీస్ పర్మిషన్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు, ఎన్ఓసి, అలాంటిది ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్ మినిమం 100 మంది పోలీసులు ఉన్న ప్లేస్కి మాత్రమే అల్లు అర్జున్ బయటికి రావాలి. ఇలా అయితేనే ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. సూపర్గా ఉంది, అద్భుతం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.